వాక్య విషయములో మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాల. శ్రద్ధతో వినడములో శ్రద్ధ, ధ్యానించడంలో శ్రద్ధ, చెప్పిన పని చేయడంలో కూడా శ్రద్ధ ఉండాలి. ప్రతి విషయములో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేనివాడు జీవితంలో ఏమీ సాధించలేడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనము మనకు బాగా తెలిసిన వచనం మళ్ళీ చదువుకుందాం. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయి. మా ఇంట్లో ఒక పని మనిషి ఉండేది. ఆమె లేదు, చనిపోయింది. అంటే నేను చిన్నప్పుడు ఆమె పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నటువంటి తల్లి ఆమె పేరు ఇప్పుడు చెప్తే బాగుండదు, చెప్పగలను, కానీ చాలా చక్కని పేరు ఆమె. అయితే ఆమెను మా ఇంట్లో ఇద్దరు పని మనిషి ఉండేది ఎప్పుడు కూడా. ఇంటి పని, వంట పని, అది ఇదంతా, బట్టలు ఉతకడం దానికొకరు, వంట పనికి ఒకరు, ఇద్దరిని మెయింటైన్ చేసేవారు మా నాన్నగారు, అమ్మగారు. ఈ ఊడ్చే పని మీద. అయితే ఆమె ఊడ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ ఊడ్చుకునేది వెనుక. ఒకసారి మా నాన్నగారు కోపడ్డారు. ఎందుకు ఆమెను పెట్టుకోవడం ఎందుకు, జీతం వేయడం ఎందుకు, మళ్ళీ నువ్వు ఊడవడం ఎందుకు? ఒకవైపేమో ఇవాంజలిస్ట్, ఆమె ఎప్పుడు వాక్యం చెప్తుంటుంది, అనేకమైన దయ్యాలు వెళ్ళగొట్టి డెలివరెన్స్ ప్రేయర్లు చేసి ప్రవచనాలు చెప్పి ప్రతి సాయంత్రం ఎక్కడొచ్చాట సేవకు వెళ్తుంది. టీచరు, స్కూల్ టీచరు, గంపెడు సంసారము, ఇంట్లో ఇల్లంతా చూసుకో. ఎందుకు నువ్వు పని మనిషిని పెడతావు, ఎందుకు నువ్వు మళ్ళీ ఊడుస్తావు, ఎందుకంటే ఒకసారి ఇట్లా రండి అయ్యా అని చెప్పి పిలిచింది. మంచం కింద చీపురు పెట్టి ఇట్లా అంటే మొత్తం చెత్త బయటకు వచ్చింది. ఈ పని మనిషి ఏం చేస్తుందంటే కనబడే చెత్తనంతా కనబడకుండా మంచం కిందకి నెడుతుంది ఆమె. ఆ బీరువాల కిందకి, మంచాల కిందకి, అక్కడికి నెట్టేసి ఇట్లా 4 సార్లు అనేసి అయిపోయింది. 5 నిమిషాలు. చాలామందికి చేసే పని మీద శ్రద్ధ ఉండదు. జీతం తీసుకుంటున్నావు కాదు, ఇంకో 10 రూపాయలు ఎక్కువ. ఆ రోజుల్లో 10 అంటే ఎక్కువ కదా. అప్పుడు ఆ రోజుల్లో ఏ రోజులు ఛాయ్ 20 పైసలు, అప్పుడు 20 పైసలు, ఇప్పుడు వస్తుందా 10 రూపాయలు. కనుక ఆ రోజుల్లో మటన్ 4 రూపాయలు కిలో, ఆ రోజులు అన్నమాట. అప్పుడు సరే మా అమ్మ తిట్టగలిగింది, ఇంకో 10 రూపాయలు తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ కదా. 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ. కానీ జీతం తీసుకున్నప్పుడు సరిగ్గా పని చేయాలి కదా. చెత్త తర్వాత మంచానికి దానికి నెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేది. కొంచెం ఫ్యాన్ వేసిన, గాలి వచ్చిన ఆ కింది దుమ్మంతా మళ్ళీ బయటకు వస్తుంది. కాబట్టి ఆమెకు జీతం ఇచ్చి పంపడం, వెనుక మా అమ్మ అంతా ఊడ్చుకోవడం. ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది అలాగే చేసే పని మీద శ్రద్ధ ఉండదు. ఇక్కడ అందుకే అంటారు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను శక్తి లోపము లేకుండా చేయాలి. ఎంత బాగా చేయడానికి అవకాశం ఉంది అంత బాగా చేయాలి. ఇక ఇంతకన్నా ఎవడు చేయలేడండి, ఇక సాధ్యం కాదు. అన్నంత ఉత్తమంగా చేయాలి, అంత పర్ఫెక్ట్గా చేయాలి, అంత శ్రద్ధ నీకు ఉండాలి. శ్రద్ధగా పనిచేసేవాళ్ళు ఏలుబడి చేస్తారు. బాగా గమనించాలి. నమ్మి బాప్తిస్మం పొందగానే పట్టుకుపోయి దేవుడి సింహాసనం మీద కూర్చోబెడతాడని ఎవ్వరు కలలు కనకండి. రక్షణ పొందిన వాళ్ళు అందరూ రాజులు కాలేరు. అందరూ రాజులు రాణులు కావడం దేవునికి ఇష్టమే, కానీ వీళ్ళు కారు. నా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని తల్లిదండ్రులు అనుకుంటారు. వాడు కాడు. దానికి కారణం ఏంటంటే వాడు కష్టపడాలి కదా. మా నాన్నగారు నన్ను ఇంజనీర్ అన్నాడు కనుక నేను ఇంజనీర్ అంటే కుదరదు. నువ్వు ముందక్కడ పరీక్ష రాయాలి, గెలవాలి. దేవుడు నిన్ను రాజు అన్నాడు. అన్న తర్వాత రాజుగా, రాణిగా నువ్వు సింహాసనం ఎక్కడానికి కొన్ని లక్షణాలు నువ్వు సంతరించుకోవాలి, కలిగి ఉండాలి, సాధన చేయాలి.
నమ్మి బాప్తిస్మం పొందేసి ఇక ఏం పట్టించుకోకుండా తిని పండుకుంటా ఉంటే రాజునైపోతానంటే వీడు కళలో కావలసిందే కానీ వాస్తవంలో కాదు. శ్రద్ధగా పని చేయువాడు. వాక్యం చెప్పినా శ్రద్ధ ఉండాలి, వాక్యం విన్నా శ్రద్ధ ఉండాలి, వాక్యం చదివినా శ్రద్ధతో, సువార్త చెప్పినా శ్రద్ధతో చేయాలి. నీ భక్తి జీవితాన్ని సాధన చేసిన, దేవుడు అప్పగించిన కార్యక్రమాన్ని ఏది చేసినా మనం శ్రద్ధతో చేయాలి. దానికి వ్యతిరేకమైన ఒక పరిస్థితిని చెప్తాడు అక్కడ. దయచేసి సామెతలు 12వ అధ్యాయం 24లో ఈ శ్రద్ధతో పనిచేయువారు అనే గుంపు ఉంది కదా, దానికి ఆపోజిట్గా ఏముందంటే సోమరులు అన్నాడు. సోమరి అంటే వాడికి ఏంటంటే కష్టపడి పని చేయడం ఇష్టం లేదు, వాడికి చురుగ్గా పని చేయడము, చెమటోడ్చడం, కష్టపడడం ఇష్టం లేదు. ఈజీ గోయింగ్ అన్నమాట. టేక్ ఇట్ ఈజీ, ప్రతిదీ కూడా పర్లేదులేండి అనుకుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు రాజులు గారు, వెట్టి పనులు చేస్తారంట. జీతానికి పని చేసేది కాదు, వెట్టి పని. వెట్టి పని అంటే అర్థమేంటి? జీతం రాకుండా చాకిరీ చేయడం. వాడు ఎంతో పని చేస్తాడు కానీ వానికి జీతమే రాదు, కష్టపడతాడు కానీ జీతం రాదు. ఎందుకంటే శ్రద్ధ లేదు, సోమరుడు.